నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, సాధారణంగా చూసినట్టయితే బల్లి మీద పడకూడదు, బల్లి మీద పడితే అశుభము అనేసి అని అంటూ ఉంటారు. మరి నిజంగానే బల్లి మీద పడితే అది శుభం అంటారా, అశుభం అంటారా? బల్లి అనేది శకున దేవత. అంటే మనకి రేపు ఏం జరగబోతోందో తెలియజేసేది ఈ బల్లి. అలాగే నియర్ ఫ్యూచర్లో మనకు ఏమైనా ఆపదలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా తెలియజేసేది బల్లి. అలాగే కాకి కూడా. ఈ కాకి ఒక కాకి చిరకాలం బతుకుతుంది అంటారు. కాకి ఎంతకాలం బతుకుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మన తాతల్ని ఒక 10-15 తరాలను చూస్తుంది కాకి. అలాగే అది కూడా చుట్టాలు వచ్చేటటువంటి వాళ్ళని ఎలాగైతే అది అరిచి శకునం చూపిస్తుందో వీటిని శకున దేవతలు అంటారు. ఆ శకునం చెప్పేటటువంటి దేవతల్లో కాకి కంటే ఫాస్ట్ బల్లి. ఈ బల్లి కేవలం మన బాడీ మీద పడితే అపశకునం అని అనుకోకూడదు. కొన్ని ప్రదేశాలు పడిన ప్రదేశాలను బట్టి లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి బల్లి పడడం చెడ్డదేం కాదు. అది మంచి ఉంది, చెడు ఉంది. కొన్ని ప్లేసుల్లో పడితే చెడు జరుగుతుంది అని సూచిస్తుంది. కొన్ని ప్లేసుల్లో జరుగుతుంటే నీకు ధనం రాబోతుంది, లక్ష్మి రాబోతుంది అని చెప్తుంది. దానికి పరిహారాలు కూడా ఉంటాయన్నమాట. బల్లి పడే ప్రదేశాన్ని బట్టి చెప్పొచ్చు అనేసి అని అన్నారు. సాధారణంగా చూసినట్టయితే పెద్దవాళ్ళ మీద, చిన్నవాళ్ళ మీద పడకూడదు అనేసి అని అంటారు. ఈ ప్రభావం ఏమైనా ఎవరిపైన చూపిస్తుంది అనేసి అని అంటారు? ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఊహ రాదు. 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చిన్నపిల్లలే లెక్క. ఉపనయనం చెయ్యాలి. వాడు 14 సంవత్సరాలు వచ్చినా 12 సంవత్సరాలు వచ్చినా ఉపనయనం చేయకపోతే అటువంటి మగపిల్లల మీద కానీ, లేదా వివాహం కాని పిల్లలు, వీళ్ళకి 18 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, పెళ్లి కాకుండా ఉంటే ఇంట్లో చిన్నపిల్లల కిందే లెక్క. ఈ వివాహం కానటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కనుక పడితే బల్లి, అప్పుడేమైనా దోషాలు వస్తే, అంటే మంచి ప్రదేశాల్లో పడితే లాభాలు వస్తే ఓకే, చెడ్డ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో పడడం వల్ల చెడు జరుగుద్ది కదా. ఆ వచ్చినటువంటి చెడు యొక్క ప్రభావము ఈ చిన్నపిల్లల మీద పడుతుంది, ఈ కుర్రాడు తర్వాత ఈ అమ్మాయి మీద పడుతుంది, ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా పడుతుంది అనమాట. ఆ ప్రభావం ఉంటుంది. ఒకవేళ బల్లి పడిన వెంటనే దోషాలు పోవాలి అనేసి అంటే ఏదైనా పరిహారం చేసుకోవాలి అనేసి అని అంటారా? మరి ఇప్పుడు బల్లి పడింది, మనకి పడిన వెంటనే చూసుకున్నాం, భయపడ్డాం, బాగుంది. వెంటనే భయపడి గంతులేయడం కాదు. మనం ఏం చేయాలా, వెళ్ళి చక్కగా చన్నీళ్ళతో తలంటు స్నానం చేసుకోవాలా. చేసుకొని డైరెక్ట్ ఇంకెక్కడికి వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాల. చేసిన తర్వాత ఇంత ఉప్పు, ఇన్ని మిరియాలు తీసుకొని దానికి దేవుడి పైన మనము దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి. పెట్టి ఈ బల్లి దోషం పోతుంది. నెక్స్ట్ రెండవ మార్గం ఉంది. రెండవ మార్గం ఏంటంటే, ఎవరైతే బంగారపు బల్లిని ముట్టుకొని వస్తారో కంచి వెళ్ళి, అటువంటి వాళ్ళకి ఇంక ఈ బలి దోషం పడదు. అటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళని ఇలా ముట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనమే ఇప్పుడు బంగారపు బల్లిని ముట్టుకొచ్చామనుకో, మన పైన కొన్ని ప్రదేశాల్లో పడడం వల్ల చెడు రాబోతుందని సూచించిందనుకో, ఇది దోషం అనేది వస్తుంది కదా పడడం వల్ల. కాబట్టి దాన్ని ఈ బంగారపు బల్లి ముట్టుకున్న వాళ్ళకి దోషం అంటుకోదన్నమాట. ఒకవేళ అంటుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దగ్గరలో బంగారపు బల్లి ముట్టుకున్న వాళ్ళు కంచి వెళ్ళి ముట్టుకున్న వాళ్ళు ముట్టుకుంటే సరిపోతుంది. అలాగే గురుగారు, ఇంకో చిన్న సందేహం ఏంటంటే, ఇంట్లో బల్లి కనిపిస్తే మనము చిరాగ్గా ఫీల్ అవుతాము, ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మరి ఈ ఇంట్లో బల్లి ఉండొచ్చు అనేసి అని అంటారా? బల్లి ఖచ్చితంగా ఉండొచ్చు. ఇట్స్ లిజర్డ్. బల్లి అంటే ఈ బల్లి సృష్టిలో ప్రతి జీవి కూడా బ్యాలెన్స్ చేస్తుంది ప్రకృతిని. మా గురువుగారు అయినటువంటి ఆనందమూర్తి ప్రభాతరంజన్ సర్కార్ ఆనంద మార్గ వ్యవస్థాపకులను అడిగాను నేను, ఎందుకు గురువుగారు ఈ చిన్న దోమలు ఇవన్నీ మనల్ని ఇన్ని కుట్టేస్తున్నాయి, ఈ దోమలు ఎందుకు పుట్టడం, లేకపోతే ఈ బల్లులు, పాములు ఇలాంటివి ఎందుకు అని అంటే, ప్రతి దానికి కూడా బ్యాలెన్స్, ప్రకృతిని బ్యాలెన్స్ చేయడానికి కోసం దేవుడు సృష్టించాడట. ఇప్పుడు ఎలకలు లేవనుకో, వ్యవసాయం జరగదు. కప్పలు ఉండాలా, ఎలకలు రావాలి. అక్కడ కప్పలు ఎలకలు తింటాయా, ఎలకలు కప్పలు తింటాయి, పాములేమో ఎలకలను తింటాయి. ఇలా ఒకదానికొకటి లింక్ ఉంటుంది సృష్టిలో. కాబట్టి ఈ బల్లుల్ని మన ఇంట్లో ఉన్నటువంటి దోమలను తింటాయి,
అన్నిటిని పటక్మని పట్టుకుంటాయి అవి నోటితో. కాబట్టి బల్లి వండడం అనేది ఏ విధంగానూ అపశకునం కాదు. బల్లి ముట్టుకోవడము ఏ విధంగా అపశకునం కాదు. బల్లి మన మీద పడడం కూడా ఏ విధంగా అపశకునం కాదు. మనకి అది సూచిస్తుంది, నాయనా నువ్వు 2-3 నెలల్లో ప్రమాదంలో పడబోతున్నావు అని, నాయనా నువ్వు నీకు ధనం రాబోతోంది అని సూచిస్తుంది. అది మనకు మంచి చేస్తుంది కానీ చెడు చేయట్లా. శుభవార్తలతో పాటు దుర్వార్తలు కూడా చెప్పబోతుంది. అలాగే కాకి కూడా మనకి బంధువులు వస్తున్నారు, లేకపోతే మీ బంధువులు పోయారు అని కూడా మనకి సూచనలు ఇస్తాయి ఇవి. అందువలన అద్భుతమైనటువంటి దేవతా జాతికి చెందిన రెండును. డైరెక్ట్ శనీశ్వరుడు ఆయన. అలాగే ఈ బల్లి సాక్షాత్తు బల్లెలు, జర్రెలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో పితృదేవతలు ఇవన్నీ కూడా. అందుకనే జర్రిని ఏమంటారు, ముత్తైదువ, మా పేరంటాలు వచ్చిందంటారు గౌరీదేవి. ఆ విధంగా బల్లిని చక్కగా ఇంట్లో ఉండొచ్చు అమ్మ. బల్లి సాధారణంగా మీద పడితే చాలామంది భయపడుతూ ఉంటారు. సో అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఎవరి మీద పడితే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.